వెల్కమ్ టు మై ఛానల్ బెర్లిన్ మెమరీస్. ఎప్పటిలాగానే బెర్లిన్లో ఒక కొత్త అప్డేట్తో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ మీరు చూస్తున్న వీడియోలో బెర్లిన్ కల్చరల్ ఫెస్ట్ ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈ కల్చరల్ ఫెస్ట్ అంటే ఏం లేదు, అన్ని డిఫరెంట్ దేశాల నుంచి అందరూ ఒక చోటకు వచ్చి వాళ్ళ కల్చర్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. బెర్లిన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ డైవర్సిటీ. ఇక్కడ అన్ని దేశాల వాళ్ళు బతుకుతుంటారు. సో ఇక్కడ ఈ ఈవెంట్లో రకరకాల స్టాల్స్ ఉంటాయి, అన్ని దేశాల వాళ్ళ స్టాల్స్ ఉంటాయి. అలానే ఇక్కడ లాస్ట్ డే ఆఫ్ ది కల్చరల్ ఫెస్ట్ రోజు బెర్లిన్ పరేడ్ అనేది జరుగుతుందన్నమాట. ఆ బెర్లిన్ పరేడ్లో అన్ని దేశాల వాళ్ళు వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ని ఆ పరేడ్లో చేసుకుంటూ వస్తారు. అలా ఒక 4 to 5 స్ట్రీట్స్ ఈ కల్చరల్ ఫెస్ట్ మొత్తం అరేంజ్ చేసి ఉంటుంది. అంటే అన్ని 4 to 5 స్ట్రీట్స్లో స్టాల్స్ అన్నీ అరేంజ్ చేసి ఉంటాయి. ఆ స్ట్రీట్స్ అన్నీ వీళ్ళు పరేడ్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఇక్కడ చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది. సో మేము వెళ్ళినది డే 1 అయితే క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఆ రోజు మేము పిల్లల్ని తీసుకుని వెళ్ళాము. అక్కడ అన్ని డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ దేశాల వాళ్ళు, మీరు చూస్తున్నట్టు అది మంగోలియా దేశం వాళ్ళు అండ్ వాళ్ళ డ్రెస్ కల్చర్స్, ట్రెడిషనల్ ఆథెంటిక్ డ్రెస్సెస్ని వేసుకొని అక్కడ కొంతమంది అక్కడ ఉన్నారనమాట. కావాల్సిన వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. వాళ్ళ డ్రెస్సెస్, కాస్ట్యూమ్స్ కొత్తగా అనిపించిన వాళ్ళు దాంతో ఫొటోస్ దిగుతున్నారు. అండ్ ఇక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయి, చిన్నపిల్లల టాయ్ స్టాల్స్ దగ్గర నుంచి బట్టల స్టాల్స్, బ్యాగ్ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ అండ్ మోస్ట్లీ అక్కడ చాలా మటుకు ఇండియన్ స్టాల్స్ కనిపించాయి నాకు. అంతేకాదు చాలామంది మన ఇండియన్ సమోసాస్ని ఇష్టంగా తినడం కూడా చూశాను నేను. అక్కడ వర్షం పడుతున్నా ఎవ్వరూ కేర్ చేయకుండా అక్కడ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ చూడండి ఎలా డ్యాన్సులు చేస్తున్నారు. సో అక్కడ డిఫరెంట్ గ్రూప్స్గా ఫామ్ అయిపోయి ఎవరి కల్చర్కి సంబంధించిన వాళ్ళ కల్చర్ మ్యూజిక్ని అక్కడ ప్లే చేస్తూ ఉన్నారు. కొంతమంది డ్రమ్స్ ప్లే చేస్తున్నారు, కొంతమంది గిటార్ ప్లే చేస్తున్నారు అండ్ డిఫరెంట్ గ్రూప్స్గా ఫామ్ అయిపోయి ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నారనమాట. అలా అసలు వర్షం పడుతున్నా కానీ ఎక్కడ క్రౌడ్ మాత్రం తగ్గలేదండి. ప్రతి చోట, ప్రతి స్ట్రీట్లోనూ అంతే క్రౌడ్ ఉన్నారు. సో ఈ కల్చరల్ ఫెస్ట్లో స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ ఎగ్జైటింగ్ థింగ్ పరేడ్ అనమాట. ఆ పరేడ్ని నేను ఇక్కడ క్యాప్చర్ చేసి మీకు ఈ వీడియోలో చూపించలేకపోయాను. కానీ if anybody is staying in Berlin, if they are trying to visit for the first time to Cultural Fest, పరేడ్ని మాత్రం తప్పకుండా చూడండి. ప్రతిసారి పరేడ్ లాస్ట్ డే రోజే షెడ్యూల్ చేస్తారు. సో ఇక్కడ మీరు పిల్లలకి సంబంధించిన రైడ్స్ ఉంటాయి, పిల్లలకి సంబంధించిన ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, పిల్లలకి సంబంధించిన టాయ్ స్టాల్స్ కూడా ఉంటాయి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ దట్ ప్రిఫరబుల్ ఫర్ కిడ్స్. అక్కడ ఒక మంచి చర్చ్ కనిపించింది. సో ఆ చర్చ్ దగ్గర వెంటనే ఒక చిన్న ఫోటో స్నాప్ కూడా తీసుకున్నాం. సో ఆ స్ట్రీట్స్ అన్నీ చూసారా నేను చెప్పినట్టు ఎంత క్రౌడెడ్గా ఉన్నాయో. సో ప్రతి స్ట్రీట్లో అట్లీస్ట్ ఒక 10 to 15 మ్యూజిక్ హాల్స్ ఉన్నాయి ఇలాగా. సో అందరూ అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆ కల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పాను కదా పిల్లలకి సంబంధించిన ఫుడ్స్ ఉంటాయని. చూడండి మా పిల్లలు వాళ్ళ ఫుడ్ని వాళ్ళు పట్టేశారు, వాళ్ళకి సంబంధించిన ఫుడ్ని. సో ఇదండి కల్చరల్ ఫెస్ట్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫుడ్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్. సో అన్ని కల్చర్ వాళ్ళ మ్యూజిక్ని, అన్ని కల్చర్స్ వాళ్ళ ఫుడ్ని ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా లాస్ట్ డే విజిట్ చేస్తే వాళ్ళ ఆ పరేడ్లో ప్రతి దేశంకి సంబంధించిన డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా మనం చూడొచ్చు. కానీ చాలా క్రౌడెడ్గా ఉంటుంది. ఎర్లీగా వెళ్తేనే మీరు ఆ పరేడ్ని దగ్గర నుంచి చూడగలుగుతారు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. సో ఇలాంటి మరొక బెర్లిన్ అప్డేట్తో, మరొక కొత్త ప్లేస్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. సో చూస్ ఆఫ్ వీడియోసేన్.